హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఎప్పట్లాగానే ఈ సీజన్ లో కూడా మన బిగ్ బాస్ మేకర్స్ వచ్చేసి ఆస్క్ బిగ్ బాస్ అనేసి ఒక కాంటెక్స్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేంటో చూసేద్దామా? అంతకన్నా ముందుగా మీలో ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే చేసేసుకోండి. ఇక ఒక పర్సన్ వచ్చేసి ఈ విధంగా అడుగుతాడనమాట. మరి ఇంత అన్ఫేర్ ఏంటి? రీతు కావాలనే బర్నీ గారిని అవుట్ చేసింది. స్టాప్ అన్నప్పుడు పవన్ కూడా పెయింట్ రాశాడు. ఆడియన్స్ ఏమైనా పిచ్చివాలనుకుంటున్నారా? గేమ్ పెట్టడం ఎందుకు? ఇంకా డైరెక్ట్ గా పవన్ కి ఇచ్చేయచ్చుగా క్యాప్టెన్సీ. నాకైతే అస్సలు నచ్చలేదు. మళ్ళీ ఊరికే ఫేక్ రైయింగ్ ఎందుకు? అయినా రీతు, నీకు లోపల ఒకటి బయట ఒకటి ఎందుకమ్మా? మేము చూసే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? మాకు అన్ని తెలుస్తున్నాయి. రీతు ఫేక్ రైయింగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు అన్నట్లుగా ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే రైస్ చేస్తాడనమాట. మరి నిజమే కదా, నాకు కూడా రీతుది ఫేక్ రైయింగ్ అనిపించిందబ్బా. ఇంకొక కామనర్ వచ్చేసి ఈ విధంగా అడుగుతాడు. అవును రీతు, నువ్వు బిగ్ బాస్ సీజన్ 9 కి ఎందుకని వెళ్ళావు? బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోరాడానికా, లేదంటే పవన్ హృదయం గెలుచుకోవడానికా? ఇద్దరులో ఏ పవన్ అని నన్నైతే అడగద్దు అన్నట్లుగా చాలా సర్కాజం తో ఈ విధంగా క్వశ్చన్ అడిగాడనమాట. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రీతు, నువ్వు టెనెంట్స్ బ్యాచే కదా, మరి ఎందుకని ఎప్పుడు చూసినా సరే నువ్వు ఓనర్స్ తో కలిసి బ్యాక్ బిచ్చింగ్ చేయడం, మీ టెనెంట్స్ గురించి చాడీలు చెప్పడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావమ్మా అని ఒక పర్సన్ అడుగుతారన్నమాట. ఇంకొకరు వచ్చేసి ఈ విధంగా అడుగుతారు. తనుజాకి నీకు మంచి బాండే ఉంది కదా, అయినా కూడా ఎందుకు ఫస్ట్ టైం ఫస్ట్ వీక్ లో క్యాప్టెన్సీ టాస్క్ అన్నప్పుడు నీ అంతట నువ్వే పడిపోయి తనుజ వల్లే పడిపోయినట్లు ఓ అని బిల్డప్ ఎందుకమ్మా? ఇవన్నీ గేమ్ ని గేమ్ లాగా ఆడు అన్నట్లుగా భయంకరమైన ఫైర్ఫుల్ కామెంట్స్ అయితే చేశారనమాట. నిజంగానే మీకే గనక ఛాన్స్ వస్తే ఆస్క్ బిగ్ బాస్ లో భాగంగా మీరు రీతు చౌదరిని ఏం క్వశ్చన్ అడగాలనుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఏమో మీ క్వశ్చనే బిగ్ బాస్ వాళ్ళు ప్లే చేయొచ్చేమో కదా, మీ క్వశ్చన్ కే రీతు గారు ఆన్సర్ కూడా ఇవ్వచ్చేమో కదా.